మా పేరు చేతరాశి బాలయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్, 8వ వార్డు కౌన్సిలరు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కౌన్సిలర్ గెలిచిన తర్వాత మాకు అధికారాలు ఉన్నా అధికారాలు లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా, పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో, మా నాయకుడు రామ్కుమార్ రెడ్డి గారు సూచనలతో, జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్లో ఏ విధంగా మాట చెప్తే మాట తప్పడో మడమ తిప్పడో, నేదురుమల్లి కుటుంబం నుంచి రామ్కుమార్ రెడ్డి గారు కూడా అదే విధంగా మాట చెప్పితే మాట తప్పడో అన్న విశ్వాసం మా ప్రతి ఒక్క మనసులో నాటుకుని ఉన్నది. కాబట్టి మేము ఇక్కడ రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా విశ్వాసంతో నమ్మకంతో మేము కడకాలం కూడా, నేను 40 సంవత్సరాల నుంచి నేదురుమల్లి కుటుంబంతో కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా నా ఊపినంత వరకు కూడా సరే నేదురుమల్లి కుటుంబంలో నేను ఉండి పనిచేస్తాను. ఎన్ని ప్రలోభాలు పెట్టారు, నాకు అధికారులు వచ్చారు, మేము ఆస్తులను ధ్వంసం చేస్తామన్నారు, తప్పుడు కేసులు పెడతామన్నారు. అవతల పార్టీకి మద్దతు ఇవ్వకపోతే నేను ఒకటే చెప్పా, మీరు నన్ను ఎన్ని ఇబ్బందులనే పెట్టండి, ఎన్ని ఆస్తులను ధ్వంసం చేయండి, ఎన్ని కేసులనే పెట్టండి, ఎన్ని చేసినా ఏమి చేసినా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన సూచనలతో, రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త పనిచేస్తాం. ఎటువంటి ప్రలోభాలకి లొంగం. ఇంకా కూడా మరీ కూడా చెప్తున్నాం, మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టదలుచుకుంటారో ప్రజల్లో మీరే అంత సులభన అవుతారు, అంత 10 మంది తత్వంగా ఏర్పడతారు. మీరు మాకు భయపిచ్చి మమ్మల్ని లొంగ తీసుకోవాలంటే అది మీకు సాధ్యమయ్యేది కాదు. అట్టోడు మేము తల ఉంచేవాళ్ళం కాదు. ఏం చేస్తారు మీరు, మా ప్రాణంగానే ఏమైనా చేస్తారా, తీసుకోండి, మేము దానికి కూడా సిద్ధమే. మేమేమి అట్లా ప్రలోభాలు లొంగడం లేదు. మేము పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా రామ్కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. నా పేరు పూజారి లక్ష్మి, 17వ వార్డు కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ పార్టీ విప్. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం విలువలు, పద్ధతులు పాటిస్తూ నిర్వహణ సక్రమంగా చేయాల, క్రమశిక్షణగా మెలగాలన్నదే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము మా కౌన్సిలర్స్ అందరం కూడా చాలా గర్విస్తున్నాం. అదేవిధంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న గారు కూడా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చినప్పటి నుంచి క్రమశిక్షణతో మన విలువలు ఎలా కాపాడుకోవాలి చట్టపరంగా అన్న ఉద్దేశంతోనే అన్నగారు మాకు సూచనలు ఇవ్వడం, విప్ జారీ చేయించడం, 25 మంది కౌన్సిలర్స్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 19 మంది కౌన్సిలర్స్ మా విలువలు, పద్ధతులు అన్నిటినీ, నిర్వహణని, మా పార్టీ ప్రతిష్టను బలపరిచే విధంగా ఈ రోజు ధీటుగా సమాధానం చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకొని మా చైర్పర్సన్ ని అలాగే కొనసాగించుకోవాలని ఒకే తాటిపై నిలబడి మా పార్టీ ప్రతిష్టను నిలిపిన మా కౌన్సిలర్స్ అందరికి కూడా నేను మన సాక్షి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అందరూ గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకం, వారు ఇచ్చిన మాట తప్పరు, మాట తప్పని మడమ తిప్పని అలాంటి సీఎం దగ్గర పనిచేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మేమంతా కూడా కౌన్సిలర్లుగా పోటీ చేయడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం రాకపోయినా కూడా ఓట్ బ్యాంక్ మాత్రం 40% ఓట్ బ్యాంక్ వైసీపీదే ఉంది. అది చెప్పుకోవడానికి కూడా మేము గర్వపడుతున్నాము. 3 పార్టీలు కలిసి వచ్చిన ఓట్ బ్యాంక్ కి, సింగిల్ గా వచ్చి ఇస్తున్నటువంటి ఓట్ బ్యాంక్ కి ఎంత తేడా ఉందనేది ప్రజలు గమనించారు. భవిష్యత్తులో ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటగిరి అంటేనే ఒక ప్రత్యేకత ఉంది మన రాష్ట్రం మొత్తం మీద. వెంకటగిరికి ఇక్కడ రాజకీయం ఎవరికి అంతు చిక్కని రాజకీయము. వెంకటగిరిలో వైసీపీ లేదు, పతనం అయిపోయింది, భూస్థాపితం అన్న వాళ్ళందరికీ కూడా ఇదొక గుణపాఠం. ఈ రోజు జరిగినటువంటి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము ఎదుర్కోవడము, ఇది ఎదుర్కోవడానికి మాకు రామ్కుమార్ రెడ్డి గారు చాలా చక్కని మోటివేషన్ ఇవ్వడం కానివ్వండి, ఆయన దగ్గరుండి అందరినీ చెప్పడం కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానివ్వండి, అందరికీ బాగా నచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి నాయకులతో మేము పనిచేస్తే మా విలువలు పెరుగుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ రోజు మేము వైసీపీకి అందరం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది.
పార్టీకి మద్దతు ఇవ్వడం వేరు, పార్టీ పంపించినటువంటి నాయకుడితో పనిచేయడం వేరు. అలాంటి నాయకుడు మాకు వచ్చాడు. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ వెంకటగిరి ప్రాంత ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇదొక నిదర్శనము. ప్రతి ఒక్కరికి కూడా ఇదొక నిదర్శనము. ఈ రోజు జరిగినటువంటి దీంట్లో 19 మంది అవిశ్వాసానికి వ్యతిరేకంగా వచ్చి చేతులు ఎత్తారనంటే అది నిజంగా చరిత్రలో తిరగరాయాల్సినటువంటి అంశము. కాబట్టి భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా మన వెంకటగిరి ప్రాంత అభివృద్ధి కోసము పాటుపడతామని చెప్పేసి అందరికీ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞత. అంటే మమ్మల్ని గెలిపించినట్టు మా వార్డు ప్రజలకు కానివ్వండి, మమ్మల్ని నమ్మి మాకు బీఫామ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, అలానే ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తకు కానివ్వండి, అలానే ఈ రోజు మేమందరం కలిసి ఏకదాటిగా నిర్ణయం తీసుకున్నటువంటి చైర్పర్సన్ కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతంగా ఉండే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నక్క భానుప్రియ, వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ని. నాపై అవిశ్వాసం పెట్టి ఈరోజు దాని మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులము మరియు కౌన్సిలర్స్ అందరం కూడా దాన్ని ఎదుర్కొని ఈ రోజు విజయాన్ని సాధించాము. ఈ రోజు ఈ విజయం మా అందరిది. కేవలం మళ్ళీ నా చైర్మన్ పదవిని కొనసాగించడానికే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క బలాన్ని తెలియజేసిన రోజు. అందరం కూడా కలిసికట్టుగా ఏదైనా ఆటంకం వస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఈ ప్రొసీజర్లో భాగంగా మాకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, వైఎస్ఆర్సీపీ విప్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మా ప్రతి అడుగులోనూ మాకు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ ఈ విజయాన్ని మా అందరికీ పంచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ బాధ్యతను అప్పగించారో దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ పార్టీకి విధేయులుగా ఉండి మేము కొనసాగిస్తామని, వారికి మరింత బలాన్ని అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.